నెట్ లేదా సెట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ ఎగ్జామినేషన్ యొక్క టఫ్నెస్ ఎలా ఉంటుంది, ఏ రకంగా మనం ప్రిపేర్ అయితే ఆ ఎగ్జామినేషన్ని క్రాక్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ జేఆర్ఎఫ్ అవార్డ్ని మనం సాధించుకుంటాము. ఈ వీడియోలో మనము డిసెంబర్ 2020లో జరిగిన ఎన్టీఏ నెట్ ఎగ్జామినేషన్ పేపర్ 1 క్వశ్చన్ పేపర్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ని మనం తీసాము. అది మన పేపర్ 1 సిలబస్లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ చాప్టర్కి రిలేట్ అయ్యి ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ పర్టికులర్ చాప్టర్ ఐసిటి అంటారు దాన్ని. ఈ చాప్టర్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, యాజ్ వెల్ యాజ్ దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ ఏ రకంగా ఉండాలి ఈ వీడియోలో మీరు అర్థం చేసుకోగలరు మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మనకు డిసెంబర్లో జరిగిన నెట్ ఎగ్జామినేషన్ నుంచి తీసుకున్న కొన్ని క్వశ్చన్ పేపర్స్ నుంచి మనము ఐసిటి క్వశ్చన్స్ని గ్యాదర్ చేశాము. అది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అని. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. వెల్కమ్ టు అవర్ ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్కి విజిట్ చేస్తుంటే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, యాజ్ వెల్ యాజ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. యాజ్ వెల్ యాజ్ మీకు నెట్కి సెట్కి సంబంధించి అప్డేట్స్ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి ఒక్క వాట్సాప్ మెసేజ్ పింగ్ చేయండి, నెట్ సెట్ అని. నేను రెగ్యులర్గా మీకు నెట్ సెట్కి సంబంధించి అప్డేట్స్ పంపించడంతో పాటు నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకునే విధంగా కూడా కొన్ని క్వశ్చన్స్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను. కరెంట్ అఫైర్స్ కూడా షేర్ చేస్తుంటాను మై డియర్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వాట్ వీఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ స్టార్ట్ అవర్ యాక్చువల్ వీడియో మై డియర్ ఫ్రెండ్స్. Subscribe to our AIM Academy channel and press the bell icon not to miss latest videos from us. 2020లో జరిగిన నెట్ ఎగ్జామినేషన్ నుంచి 2 క్వశ్చన్ పేపర్స్ని మేము గ్యాదర్ చేసి ఆ 2 క్వశ్చన్ పేపర్స్లోంచి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి టోటల్ 10 క్వశ్చన్స్ ఇచ్చారు మై డియర్ ఫ్రెండ్స్. అంటే 2 పేపర్స్ మేము గ్యాదర్ చేసాం. ఒక దాంట్లో 5 క్వశ్చన్స్, ఇంకో దాంట్లో 5 క్వశ్చన్స్, టోటల్ 10 క్వశ్చన్స్ని మనం గ్యాదర్ చేసాము. ఆ 10 క్వశ్చన్స్ని ఈ పీపీటీలో నేను మీకు చూపిస్తాను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారని చెప్పేసి. లెట్స్ మూవ్ టు ద ఫస్ట్ క్వశ్చన్ మై డియర్ ఫ్రెండ్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ లిస్ట్స్ కంప్యూటర్ మెమొరీ? చూడండి, కంప్యూటర్ మెమొరీ టైప్స్ ఫ్రమ్ లోయెస్ట్ టు హైయెస్ట్ స్పీడ్. చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. కంప్యూటర్ మెమొరీకి సంబంధించి మనకు ప్రైమరీ మెమొరీ, సెకండరీ మెమొరీ. కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే మన కంప్యూటర్ మెమొరీకి సంబంధించి స్పీడ్ అడుగుతున్నాడు, లోయెస్ట్ నుంచి హైయెస్ట్. హైయెస్ట్ మెమొరీ వచ్చేసి క్యాచీ మెమొరీ, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. అది వచ్చేసి చాలా స్మాల్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది, చాలా చాలా కాస్ట్లీ మై డియర్ ఫ్రెండ్స్, క్యాచీ మెమొరీ. తర్వాత లీస్ట్ వచ్చేసి అంటే లోయెస్ట్ వచ్చేసి సెకండరీ మెమొరీ మై డియర్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పర్టికులర్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనే టాపిక్ నుంచి ఈ పర్టికులర్ క్వశ్చన్ని ఇవ్వడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ టాపిక్ అనేది చాలా చాలా డెప్త్గా ఉంటుంది. ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనే టాపిక్లో సాఫ్ట్వేర్స్కి సంబంధించి, మెమొరీస్కి సంబంధించి, నంబర్ సిస్టమ్స్కి సంబంధించి, హార్డ్వేర్స్కి సంబంధించి, ఇన్పుట్ డివైజెస్కి సంబంధించి చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో చాలా డెప్త్గా తీసుకెళ్ళి అడుగుతాడు మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, నాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి సంబంధించి కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ కంప్యూటర్ మెమొరీ అన్నది ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్కి సంబంధించిన టాపిక్లోంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడింది. సో అది కూడా కంప్యూటర్ మెమొరీ. మెమొరీ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్, ప్రైమరీ మెమొరీ, సెకండరీ మెమొరీ. ఇందులో మనకు హైయెస్ట్ స్పీడ్ వచ్చేసి క్యాచీ మెమొరీ, దాన్ని L0, L1, L2 అని అంటారు మై డియర్ ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. మీడియంలో వచ్చేసి మనకు యూ కెన్ సీ మెయిన్ మెమొరీ. మీడియంలో వచ్చేసి మనకు మెయిన్ మెమొరీ, మనకు చాలా తక్కువ స్పీడ్ ఉన్న మెమొరీ, అది వచ్చేసి మనకు సెకండరీ స్టోరేజ్ అనమాట. ఈ సెకండరీ స్టోరేజ్ చాలా చీపర్గా ఉంటుంది, చాలా పెద్ద సైజులో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ దీని స్పీడ్ కూడా తక్కువ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ద ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఈజ్ సి మై డియర్ ఫ్రెండ్స్. ద ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఈజ్ సి. ఇక్కడ క్యాచీ మెమొరీ అన్నది చాలా స్మాల్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ చాలా కాస్ట్లియర్. సెకండరీ స్టోరేజ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది, చాలా చీప్ కాస్ట్, కానీ చాలా స్లో అన్నమాట. సో ది ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ విచ్ ఈస్ రిలేటెడ్ టు కంప్యూటర్ మెమొరీ వచ్చేసి క్వశ్చన్ ఆన్సర్ నెంబర్ సి అన్నమాట. ఓకే, ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, యూజింగ్ ఏ వెబ్సైట్ టు పోర్
Once grievances is called cyber venting. This is the answer for this particular question. Cyber venting. ఒకరి గ్రీవియన్సెస్ అంటే మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి, లేకపోతే కంప్లైంట్స్ కానివ్వండి, దాన్ని హ్యాండిల్ చేసే ఈ కాన్సెప్ట్ని ఏమంటారు అంటే సైబర్ వెంటింగ్. గ్రీవెన్స్ అంటే ఏంటి? ఒకరి డిస్సాటిస్ఫాక్షన్, ఒక డిస్అగ్రిమెంట్ కానివ్వండి, అది కూడా వెబ్సైట్స్ పరంగా, ఆన్లైన్ పరంగా ఇది హ్యాండిల్ చేసేది ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని ఏమంటారంటే సైబర్ వెంటింగ్ అంటాము. ఇదే పర్టికులర్ క్వశ్చన్ వచ్చేసి మనకు దీనికన్నా ముందు 2012-2014 ఎగ్జామినేషన్స్లో కూడా ఇది రిపీట్ చేయడం జరిగింది. ఇక్కడ మళ్ళీ ఇదే ఈ క్వశ్చన్ని చేంజ్ చేసి అడిగారు మై డియర్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి సైబర్ వెంటింగ్. ఓకే, లెట్స్ చెక్ ద ఆన్సర్. Absolutely correct, my dear friends. We'll move to the next question. Question number 3. Speed of internet is measured in. Friends, ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మనకి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో స్పెసిఫిక్గా మెన్షన్ చేశారో ఆ కాన్సెప్ట్ పేరు ఏంటంటే ఇంటర్నెట్. ఇంట్రానెట్, ఎథర్నెట్. దాంతోపాటు ఆడియో వీడియో కాన్ఫరెన్సింగ్లో మనకు ఈ టాపిక్ నుంచి ఈ క్వశ్చన్ ఎక్స్ట్రాక్ట్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. అందులో స్పెసిఫిక్గా ఇంటర్నెట్ అనే టాపిక్ నుంచి ఈ క్వశ్చన్ని ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. మీరు కేర్ఫుల్గా చూస్తే 4 ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో చాలా ఇంట్రెస్టింగ్గా ఈ ఆప్షన్స్ ఇచ్చారు. సో మనకు చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ GHz అన్నారు, దాన్ని గిగా హెడ్స్ అంటారు. ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మనకు క్లాక్ స్పీడ్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే మీ యొక్క ప్రాసెసర్ స్పీడ్ 2.6 GHz. ప్రాసెసర్ స్పీడ్ని రిప్రజెంట్ చేసేది GHz అన్నమాట. చూడండి ఇక్కడ GBps అన్నాడు. చూడండి GBps. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మై డియర్ ఫ్రెండ్స్, అండ్ దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ బి ఏదైతే ఉందో దీన్ని మనము అర్థం చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ స్మాల్ బి, ఇది ఇక్కడ స్మాల్ బి. కొన్ని క్వశ్చన్స్లో క్యాపిటల్ బి కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంది. స్మాల్ బి ఇచ్చాడు అంటే బిట్స్, BITS. స్మాల్ బి ఇచ్చాడంటే బిట్స్, BITS. క్యాపిటల్ బి ఇచ్చాడంటే బైట్స్. క్యాపిటల్ బి ఇచ్చాడంటే బైట్స్ అన్నమాట. ఈ డిఫరెన్స్ని మీరు 100% తెలుసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. దీనిపైన చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. స్మాల్ బి అంటే బిట్స్. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు? స్మాల్ బి ఇచ్చాడు గిగా బిట్స్ పర్ సెకండ్. క్యాపిటల్ బి ఇచ్చింటే గిగా బైట్స్ పర్ సెకండ్. యాక్చువల్గా ఇదే అండి ఆన్సర్, GBps. సో మనకు ఇంటర్నెట్ మెజర్ చేసేది, స్పీడ్ని మెజర్ చేసేది GBps, గిగా బిట్స్ పర్ సెకండ్. ఇక్కడ గిగా బిట్స్. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ ఏంటంటే 1 byte is equal to 8 bits. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 1 byte is equal to 8 bits మై డియర్ ఫ్రెండ్స్. ఇన్ ద సేమ్ మేనర్ చూడండి, 1 byte is equal to 2 nibble, NIBBLE. అంటే ఒక నిబిల్ వచ్చేసి 8 బిట్స్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి. మనకు ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఇటువంటి క్వశ్చన్స్ ఎన్నోసార్లు అడిగారు. సో స్మాల్ బి అంటే బిట్స్, క్యాపిటల్ బి అంటే బైట్స్. 1 byte is equal to 8 bits. 1 byte is equal to 2 nibble. 1 nibble is equal to 4 బిట్స్ అన్నమాట. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి ఇదే. సో ఇది వచ్చేసి మన క్లాక్ స్పీడ్ రిప్రజెంట్ చేస్తుంది. 2.6 GHz, 3.5 GHz. ఇది వచ్చేసి GBps, గిగా బిట్స్ పర్ సెకండ్, యాజ్ వెల్ యాజ్ GB. మనకు హార్డ్ డిస్క్ స్టోరేజ్, మనకు హార్డ్ డిస్క్ డ్రైవ్ HDD, సాలిడ్ స్టేట్ డ్రైవ్, దీనిపైన కూడా మన ప్రీవియస్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగాడు. హార్డ్ డిస్క్ డ్రైవ్, సాలిడ్ స్టేట్ డ్రైవ్, అందులోనే ఒక పర్టికులర్ పార్ట్కి సంబంధించి మనకు ప్రీవియస్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగారు మై డియర్ ఫ్రెండ్స్. దాని ట్రాక్స్ అంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఇది హార్డ్ డిస్క్కి సంబంధించి 100 GB, 200 GB, 1000 GB, దాని తర్వాత TB వస్తుంది, TB టెరాబైట్. చూడండి ఇది సేమ్ మేనర్ డాట్స్ పర్ ఇంచెస్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి రెజల్యూషన్కి సంబంధించింది, స్పీడ్స్కి సంబంధించింది కాదు. సో ది ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఈజ్ GBps, గిగా బిట్స్ పర్ సెకండ్. స్మాల్ బి ఉంది కాబట్టి బిట్స్, అదే క్యాపిటల్ బి ఉంటే బైట్ మై డియర్ ఫ్రెండ్స్. 1 byte is equal to 8 bits, as well as 1 nibble is equal to 4 bits, BITS అన్నమాట. సో ఈ ఆన్సర్ వచ్చేసి, దీని ఆన్సర్ వచ్చేసి బి మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, అబ్సల్యూట్లీ కరెక్ట్. విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ అబ్రివేషన్ GIF?
చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ వచ్చేసి అబ్రివేషన్స్ అండ్ టర్మినాలజీలో వచ్చాయి కాన్సెప్ట్. ఎక్కువ శాతం క్వశ్చన్స్ అడిగిన కాన్సెప్ట్స్లోంచి అబ్రివేషన్స్ ఒకటి. టోటల్గా ఇంతవరకు నెట్ ఎగ్జామినేషన్ చరిత్రలో ఎన్ని అబ్రివేషన్స్ క్వశ్చన్స్ అడిగారు అంటే దగ్గర 150 150 అబ్రివేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడిగారు మై డియర్ ఫ్రెండ్స్. 150 అబ్రివేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్. సో అందులోనే మనకు జేపెగ్ కానివ్వండి, పీడిఎఫ్ అంటే ఏంటి, డిఓసి అంటే ఏంటి, హెచ్డిఎంఐ అంటే ఏంటి, విజిఏ అంటే ఏంటి, ఇటువంటి ఎన్నో డిఫరెంట్ క్వశ్చన్స్ని అడగడం జరిగింది ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో. అది నెట్ లెవెల్ ఎగ్జామినేషన్స్లో మరియు సెట్ లెవెల్ ఎగ్జామినేషన్స్లో. అందులోనే మనకు జిఫ్ అంటే జస్ట్ ఒక 2-3 సెకండ్ యొక్క యానిమేషన్, దాన్ని జిఫ్ అంటారు. మనం జనరల్గా చూసుకుంటే మన వాట్సాప్లో కూడా ఎవరైనా కామెంట్ చేస్తే 1 సెకండ్ లేదా 2 సెకండ్ వరకు ఒక చిన్న యానిమేషన్ని పంపిస్తాం చూసారా, దాన్ని జిఫ్ అంటాము. ఇక్కడ చూసుకుంటే గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మాట్, ఎస్ దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫైల్ కాదు, అది ఫార్మాట్. చూడండి, గ్లోబల్ కాదు, అది గ్రాఫిక్స్. ఇంటర్చేంజ్ ఫార్మాట్ కరెక్ట్. గ్రాఫికల్ ఇన్పుట్ ఫార్మాట్ ఇక్కడ కరెక్ట్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే మనకు గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్, దీనికన్నా ముందు కూడా మనకు ఐ అంటే ఇంటర్చేంజ్, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్, హ్యాస్కీ అంటారు. అక్కడ కూడా ఐ అంటే ఇంటర్చేంజ్ అన్నమాట. సో ఇక్కడ ఎఫ్ అంటే ఫార్మాట్ అన్నమాట. సో ది ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఈజ్ గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మాట్. లెట్స్ చెక్ ఇట్ అవుట్. పర్ఫెక్ట్లీ కరెక్ట్ మై డియర్ ఫ్రెండ్స్. విల్ మూవ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ అన్ని మనకు యూజీసీ నెట్ 2020లో జరిగిన ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్స్ మై డియర్ ఫ్రెండ్స్. కొన్ని పేపర్స్ని తీసుకుని అందులోంచి కొన్ని క్వశ్చన్స్ని ఇక్కడ చూపిస్తున్నాము. చూడండి, మన నెక్స్ట్ క్వశ్చన్ 5th క్వశ్చన్, అసర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో చాలా డిఫికల్ట్, చాలా కాంప్లికేటెడ్, ప్లస్ చాలా కన్ఫ్యూజ్ని గురి చేస్తాయి. ఎందుకంటే ఇటువంటి క్వశ్చన్స్ మనకు వచ్చాయంటే ఖచ్చితంగా మనం ఏమర్థం చేసుకోవాలంటే దిస్ ఈజ్ ఏ బిగ్ హెడేక్ ఫర్ అస్ అని అర్థం చేసుకోవాలన్నమాట. చూడండి, అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో ఇందులో మనకు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, దానికి సపోర్టింగ్ ఇంకొక స్టేట్మెంట్ ఇస్తాడు. ఈ సపోర్టింగ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దీనికి మ్యాచ్ అవుతుందా లేదా, ఈ సపోర్టింగ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దీనికి కరెక్ట్ రీజన్ అవునా కాదా అని చెప్పి అడుగుతారు మై డియర్ ఫ్రెండ్స్. దాన్ని మనము అసర్షన్ అండ్ రీజన్ అంటాము. ఇటువంటి క్వశ్చన్స్ వస్తే చాలా కన్ఫ్యూజింగ్, చాలా డేంజర్ అన్నమాట. అయినప్పటికీ కూడా ఈ క్వశ్చన్ని మనకు యూజీసీ నెట్ 2020 ఎగ్జామినేషన్ అడిగాడు కాబట్టి వీ హ్యావ్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్ మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ అసర్షన్ చూడండి. మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి? ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి రిలేటెడ్ కాన్సెప్ట్ అన్నమాట. మిషన్ లెర్నింగ్ రిక్వైర్స్ గుడ్ క్వాలిటీ అండ్ సఫిషియంట్ డేటా టు ట్రైన్ అండ్ టెస్ట్ ఆఫ్ అల్గోరిథం. చాలా ఇంపార్టెంట్ అండి. మిషన్ లెర్నింగ్ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కాన్సెప్ట్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది రోబోట్స్లో మనం యూస్ చేస్తాము. ఇందులో మనకి ఏం చేస్తామంటే కొన్ని ప్రోగ్రామ్స్ని డంప్ చేస్తాం. ఆ ప్రోగ్రామ్స్ చేయాలంటే మనకు కొన్ని ఆల్గారిథమ్స్ని డిజైన్ చేయాలన్నమాట. ఈ మిషన్ లెర్నింగ్ వచ్చేసి ఇట్ రిక్వైర్స్ గుడ్ క్వాలిటీ అండ్ సఫిషియంట్ డేటా టు ట్రైన్ అండ్ టెస్ట్ ద అల్గారిథం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ పర్టికులర్ అసర్షన్ వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు రీజన్ చూద్దాం. ఫర్ కరెక్ట్ క్లాసిఫికేషన్ గుడ్ క్వాలిటీ డేటా విచ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ నాయిస్ ఎర్రర్స్ అన్నమాట అండ్ సఫిషియంట్ డేటా ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఆఫ్ ది అల్గారిథమ్. సో ఈ పర్టికులర్ స్టేట్మెంట్ వచ్చేసి అల్గారిథమ్కి సంబంధించి చెప్తుంది కాబట్టి ఎస్ దిస్ రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ అసర్షన్ ఏ అన్నమాట. అంటే దిస్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ అసర్షన్ ఏ అన్నమాట. ఓకే, దీస్ బోత్ ఆర్ కరెక్ట్ యాజ్ వెల్ యాజ్ దిస్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ. సో హియర్ యూ కెన్ సీ both A and R are correct. Okay, R is the correct explanation of A. Correct, this is the answer my dear friends. Both A and R are correct, but R is not the correct explanation. No, this is wrong. ఎందుకంటే ఇది రెండు కరెక్టే, రీజన్ వచ్చేసి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఎందుకంటే ఇక్కడ కూడా అల్గారిథంకి సంబంధించి మాట్లాడుతున్నాము యాజ్ వెల్ యాజ్ సెకండ్ స్టేట్మెంట్ అంటే రీజన్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా అల్గారిథం యొక్క క్వాలిటీ డేటాకి సంబంధించి ట్రైనింగ్కి సంబంధించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇది వచ్చేసి మ్యాచింగ్ స్టేట్మెంటే కాబట్టి దిస్
దిస్ రీజన్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ అసర్షన్. ఇంకా రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ బికాజ్ ఇక్కడ ఇది కరెక్ట్ అంటుంది, ఇక్కడ ఇది రాంగ్ అంటుంది, అండ్ నాట్ కరెక్ట్ అంటుంది, ఇక్కడ ఇది నాట్ కరెక్ట్ అంటుంది, ఇక్కడ ఇది కరెక్ట్ అంటుంది. కాబట్టి ఈ రెండు స్టేట్మెంట్స్ని ప్లస్ బిని కూడా మనం క్యాన్సిల్ చేసేస్తే ఏ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్, దట్ ఈస్ 5th క్వశ్చన్, అసర్షన్ అండ్ రీజన్. లెట్స్ చెక్ ఇట్ అవుట్. పర్ఫెక్ట్లీ కరెక్ట్ మై డియర్ ఫ్రెండ్స్, పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఓకే, వీ విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ అసర్షన్కి సంబంధించి క్వశ్చన్ ఇచ్చాడు. ఓకే, వెరీ నైస్ మై డియర్ ఫ్రెండ్స్. సో డిసెంబర్లో జరిగిన ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో అడగడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. అందులో మనకు 2 అసర్షన్కి సంబంధించిన క్వశ్చన్స్ దీంతో కలుపుకొని ఇప్పుడు అడిగాడు. ఇది చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్, ర్యాండమ్ యాక్సిస్ మెమొరీ అసర్షన్. ర్యాండమ్ యాక్సిస్ మెమొరీ ఈజ్ వొలటైల్. కరెక్ట్ అండి. ర్యాండమ్ యాక్సిస్ మెమొరీ అంటే వొలటైల్ మెమొరీ. దీనికన్నా ముందు ఏం మాట్లాడాము, కంప్యూటర్ మెమొరీకి సంబంధించి మాట్లాడాము. చూడండి, కంప్యూటర్ మెమొరీ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ ప్రైమరీ మెమొరీ, సెకండరీ మెమొరీ. సెకండరీ మెమొరీ అంటే ఏంటి, హార్డ్ డిస్క్ డ్రైవ్, సాలిడ్ స్టేట్ డ్రైవ్, దీనిని సెకండరీ మెమొరీ అంటారు. ప్రైమరీ మెమొరీ ఈజ్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ ర్యామ్, రామ్, ROM. RAM is volatile. Correct. RAM is volatile. ROM is non-volatile. ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, రీడ్ ఓన్లీ మెమొరీ. ర్యామ్ అన్నది వొలటైల్ మెమొరీ. కరెక్ట్. ఈ ర్యామ్ మళ్ళీ ఫర్దర్గా స్టాటిక్ ర్యామ్, డైనమిక్ ర్యామ్గా క్లాసిఫై అవుతుంది. ఈ రామ్ వచ్చేసి ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ, ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ, ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. ఈ మెమొరీస్ ఏదైతే ఉన్నాయో అది నాన్ వొలటైల్ మెమొరీ అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు వొలటైల్ మెమొరీ అంటే ఏంటి, నాన్ వొలటైల్ మెమొరీ అంటే ఏంటి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. వొలటైల్ మెమొరీ అంటే ఏంటి, నాన్ వొలటైల్ మెమొరీ అంటే ఏంటి. ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఫ్రెండ్స్, మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది. అందులో ఏం చేశారంటే మీరు కొన్ని బట్టలు వేసి 1 అవర్ పాటు దాన్ని స్పిన్ చేయడం కోసము మీరు ఎగ్జాక్ట్లీ 1 అవర్ టైమర్ ఆన్ చేసి మీరు వేరే వర్క్ చూసుకుంటున్నారు. అది ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంది. ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్లీ 50 మినిట్స్ అయిపోయిన తర్వాత పవర్ పోయింది. ఇప్పుడు యాక్చువల్గా పాత యూస్ చేసి అంటే ఓల్డ్ టైప్ వాషింగ్ మిషన్స్ ఎలా ఉంటాయి అంటే మీరు ఎగ్జాక్ట్లీ 1 అవర్ పెట్టి మీరు వేరే పని చూసుకుంటుంటే సడన్గా పవర్ పోతే అది మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తుంది. అంటే అందులో ఎటువంటి ప్రోగ్రామ్ అనేది సేవ్ అయ్యి ఉండదు. అది ఏం చేస్తుంది అంటే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తుంది. అంటే మళ్ళీ 50 మినిట్స్ అయిపోయింది కదా, అది కౌంట్లో తీసుకోకుండా మళ్ళీ ఫస్ట్ 0 నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. దట్ ఈజ్ వొలటైల్. ఇప్పుడు వచ్చే ఆటోమేటిక్ వాషింగ్ మిషన్స్ ఎలా అంటే మీరు ఒకసారి 1 అవర్ టైమర్ సెట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ 45 దగ్గరికి వచ్చి అంటే 45 మినిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకవేళ పవర్ పోతే అది హాఫ్ అయిపోయింది అనుకోండి, అందులో లోపల దాని మెమొరీలో సేవ్ అయిపోయి ఉంటుంది. అంటే ఏంటంటే పవర్ పోయిన తర్వాత కూడా లోపల ఉన్న డేటా అనేది ఎరేస్ కాదన్నమాట. మళ్ళీ పవర్ వచ్చిన తర్వాత అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 46th మినిట్ నుంచి స్టార్ట్ అవుతుంది. దాన్ని ఏమంటాము అంటే కంప్యూటర్ మెమొరీ టెర్మినాలజీలో నాన్ వొలటైల్ అంటాము. నాన్ వొలటైల్. ఇక్కడ ర్యాండమ్ యాక్సిస్ మెమొరీ అన్నది వొలటైల్ మెమొరీ. పవర్ పోయిందనుకోండి, లోపల ఎటువంటి ఇన్ఫర్మేషన్ డేటా సేవ్ చేసుకోలేదు, ఎగిరిపోయినట్టే. కానీ రామ్ అన్నది రీడ్ ఓన్లీ మెమొరీ అన్నది నాన్ వొలటైల్. అంటే ఏంటంటే ఇందులో పవర్ పోయిన తర్వాత కూడా ఒక ప్రోగ్రామ్, ఒక డేటా అనేది సేవ్ చేసుకుంటుంది, అక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. నేను తీసుకున్న ఈ 2 ఎగ్జాంపుల్స్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ ఎగ్జాంపుల్లో వాషింగ్ మిషన్ని 1 అవర్ పాటు పెట్టి మీరు వేరే వర్క్ చూస్తూ ఉండగా కరెంట్ పోతే మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందో ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే మీరు 45 మినిట్స్ కౌంట్ చేయదు, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఈ రామ్ అన్నది నాన్ వొలటైల్ మెమొరీ అన్నది ఎక్కడి నుంచి స్టాప్ అయిందో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నమాట. దీన్ని ఏమంటామంటే రామ్ అంటాము. ఇక్కడ ప్రైమరీ మెమొరీలో ర్యామ్ అన్నది ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ ఈజ్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ స్టాటిక్ ర్యామ్, డైనమిక్ ర్యామ్. ఇది వచ్చేసి వొలటైల్ మెమొరీ. చూడండి, ర్యామ్ ఈజ్ వొలటైల్ మెమొరీ. ఇక్కడ చూసుకుంటే ఈ వొలటైల్ మెమొరీలో సడన్గా పవర్ పోయిందనుకోండి, మీరు ఎటువంటి డేటాని మీరు సేవ్ చేసినా అది ఎరేజ్ అయిపోతుంది. కానీ రామ్
ఈ రామ్ ఏదైతే ఉందో ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, మీరు జనరల్గా చూసే ఉంటారు, ఇందులో కొన్ని ప్రోగ్రామ్స్ని డంప్ చేస్తారు. అందుకే ఇందులో క్లాసిఫికేషన్లో ప్రోగ్రామబుల్ ర్యాండమ్ రీడ్ ఓన్లీ మెమొరీ, ఎలక్ట్రికల్లీ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ, ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ అని చెప్పారు. ఇక్కడ చూసుకుంటే ఒక్కసారి ఒక ప్రోగ్రామ్ని అందులో ఇన్స్టాల్ చేసిన తర్వాత అది మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎగ్జాంపుల్గా చూడండి, మీ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయండి. మీ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీ మొబైల్ కంపెనీ ఏదైతే ఉందో దాని గురించి ఒక్క సెకండ్ అయినా లోగో డిస్ప్లే చేస్తుంది. ఎందుకంటే ప్రోగ్రామ్ని ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టేశారు. అది రీస్టార్ట్ అయినా, రీబూట్ అయినా, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయినా, కింద పడిపోయినా, రీస్టార్ట్ చేసినా, మీరు ఎలా చేసినా ఆ పర్టికులర్ లోగో మళ్ళీ మళ్ళీ కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ని అందులో డంప్ చేసేశారు. ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న చిప్స్ మై డియర్ ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మనకు ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ ఈజ్ వొలటైల్, కరెక్ట్, అండ్ స్టోర్స్ డేటా ప్రోగ్రామ్స్ కరెంట్లీ ఇన్ యూస్, కరెక్ట్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్, RAM is a storage medium that retains, చూడండి, that retains its contents even after supply of electricity has been turned off. Wrong. ఇందాక మనం ఏం చెప్పాము, ర్యామ్ అన్నది వొలటైల్ మెమొరీ, అది సేవ్ చేసుకోలేదు. పవర్ పోయిందనుకోండి మొత్తం డేటా ఎగిరిపోతుంది. కానీ రామ్ చూడండి, రామ్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ నాన్ వొలటైల్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మీకు ఎన్నో ఎగ్జామినేషన్లో అడిగారు క్వశ్చన్. ర్యామ్ ఈజ్ వొలటైల్, రామ్ ఈజ్ నాన్ వొలటైల్. నాన్ వొలటైల్లో సేవ్ అవుతుంది కానీ ర్యామ్లో సేవ్ కాదు. కన్ఫ్యూజ్ కావడానికి ఏం లేదు మై డియర్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్కి సంబంధించి. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఏదైతే చెప్పానో దీనిపైన 15 to 20 క్వశ్చన్స్ అడిగారు ఫ్రెండ్స్ మన ప్రీవియస్ ఎగ్జామినేషన్లో. దీన్ని ఇగ్నోర్ చేయొద్దండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ర్యామ్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, వొలటైల్, సేవ్ కాదు. రామ్ రీడ్ ఓన్లీ మెమొరీ, నాన్ వొలటైల్, సేవ్ అవుతుంది. చూడండి, ఈ పర్టికులర్ ర్యామ్ అన్నది ఎలక్ట్రిసిటీ ఆఫ్ అయిన తర్వాత కూడా డేటాని అది రిట్రీవ్ చేసుకుంటుందా, చేసుకోలేదు. అంటే ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అన్నమాట, ఈ స్టేట్మెంట్ రాంగ్ అన్నమాట. సో దిస్ ఈజ్ ద యాక్చువల్ థింగ్. సో హియర్ ఏ ఈజ్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ఫాల్స్ మై డియర్ ఫ్రెండ్స్. లెట్స్ చెక్ ఇట్ అవుట్. పర్ఫెక్ట్లీ కరెక్ట్, పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఏ ఈజ్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ఫాల్స్. ఎందుకంటే అసర్షన్ ఈజ్ కరెక్ట్, రీజన్ ఈజ్ రాంగ్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, వైఫై. వెరీ గుడ్. ఈ క్వశ్చన్ కూడా మనకు యూజీసీ నెట్ 2020 ఎగ్జామినేషన్ అడగడం జరిగింది. వైఫై ఈజ్ షార్ట్ ఫర్ వైర్లెస్ ఫిడిలిటీ. వైఫై షార్ట్ ఫామ్ వచ్చేసి వైర్లెస్ ఫిడిలిటీ, కరెక్టే. అండ్ ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ డాష్ for using range dash to allow computing dash to connect a LAN, local area network, or to the internet. Complete the above sentence by choosing the correct words in the order to following list. Okay, first blank లో ఏం ఉండాలి, ఒకటి, and it is set of standards waves. So Wi-Fi is a set of standards, correct. Wi-Fi is a set of standards. Okay, for using range waves, correct, range waves. Next, computing devices. Friends, this is the answer. ఈ ప్లేస్లో మనకు స్టాండర్డ్ రావాలి, యాజ్ వెల్ యాజ్ ఈ ప్లేస్లో మనకు వేవ్స్ రావాలి, యాజ్ వెల్ యాజ్ ఈ ప్లేస్లో మనకు డివైజెస్ రావాలన్నమాట. సో దిస్ ఈజ్ ద ఆర్డర్, ఏబిసి ఈజ్ ద ఆర్డర్. ఎస్, దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మై డియర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేసే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ కూడా మనకు ఇంటర్నెట్కి సంబంధించింది. వైఫై, దీనికన్నా ముందు ఎగ్జామినేషన్లో ఈ షార్ట్ కట్ కూడా అడిగారు మై డియర్ ఫ్రెండ్స్. వైఫై అంటే ఏంటి? వైర్లెస్ ఫిడిలిటీ. ఇది ఇంటర్నెట్కి సంబంధించి, ఇంటర్నెట్ కాన్సెప్ట్కి సంబంధించి బ్రిడ్జెస్, రూటర్స్, ఐపీ అడ్రస్కి సంబంధించిన కాన్సెప్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది మనకు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిలబస్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఏబిసి. ఫస్ట్ ఈజ్ స్టాండర్డ్, waves and devices. Let's check it out. Perfectly correct. We'll move to the next question. చూడండి, given below are two statements. Okay, given below are two statements. First one, స్వయం. Okay my dear friends, statement 1 and statement 2. Okay friends, మనకు
ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిలబస్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే అందులో ఒక పార్ట్ వచ్చేసి డిజిటల్ ఇనిషియేటివ్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. 2019 ఎగ్జామినేషన్లో కూడా దీనిపైన ఒక క్వశ్చన్ గ్యారంటీగా అడిగాడు. యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ రాబోతున్న ఎగ్జామినేషన్స్లో కూడా ఖచ్చితంగా అడుగుతాడు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఒక 20-30 స్టాండర్డ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ 20-30 స్టాండర్డ్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం అనుకోండి, అది స్వయం కానివ్వండి, నెప్టల్ కానివ్వండి, మూక్స్ కానివ్వండి, మనకు మూడులు కానివ్వండి, లైక్ డిఫరెంట్ QEEE ప్రోగ్రామ్ కానివ్వండి, మనకు డిఫరెంట్ కాన్సెప్ట్ డిజిటల్ ఇనిషియేటివ్స్ ఉన్న అర్పిత్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఈ ప్రోగ్రామ్ మనకి ఇన్ఫ్లిప్ నెట్ కానివ్వండి, మనకు శోధ్ గంగా కానివ్వండి, శోధ్ సింధు కానివ్వండి, శోధ్ గంగోత్రి కానివ్వండి, ఈ కాన్సెప్ట్స్ గురించి మనకు ఖచ్చితంగా ఐడియా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. లేకపోతే డిజిటల్ ఇనిషియేటివ్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయలేము. ఇక్కడ ఒక 20-30 స్టాండర్డ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. దాని ఎవల్యూషన్ ఎప్పుడు జరిగింది, ఎవరు ఫండ్ చేశారు, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఇప్పుడు ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, IIT ఢిల్లీ, IIT బాంబే, IIS బెంగళూరు కానివ్వండి, IIT మెడ్రాస్ కానివ్వండి, IIT ముంబై కానివ్వండి, దీనికి సంబంధించి ఎన్నో కాన్సెప్ట్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. అవన్నీ మనం నేర్చుకోవాలి. ఏ వ్యూ అంటే ఏంటి, ఎన్ లిస్ట్ అంటే ఏంటి, చాలా చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగానే స్వయం కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వయం యొక్క ఫుల్ ఫామ్ ఏంటో తెలుసుకుందాం. స్వయం యొక్క ఫుల్ ఫామ్ ఏంటి చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి. స్వయం ఫుల్ ఫామ్ కూడా మనకు ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చనే. చూడండి, స్టడీ, ఎస్ అంటే స్టడీ, W అంటే వెబ్స్, స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్, స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫార్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్, స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫార్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్ అన్నమాట. ఓకే, వెరీ గుడ్. స్వయం అండ్ ఇనిషియేటివ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కరెక్ట్. ఎయిమ్స్ అట్ ప్రొవైడింగ్ అఫోర్డబుల్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ద సిటిజన్స్, పర్ఫెక్ట్లీ కరెక్ట్. స్టేట్మెంట్ 1 ఈజ్ 100% కరెక్ట్. స్వయం అన్నది ఒక ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్, కరెక్ట్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్, Swayam aims to promote the education and health of adolescent girls. No. This is not correct. My dear friends. Swayam aims to promoting the education. Promoting of education, okay. In the sense e-learning and health. No, health is not related to this. ఇది ICMR కాదు కదా, ఇది ఒక e-learning ప్లాట్ఫామ్. అందులో ఎడ్యుకేషన్ వరకు ఓకే. నెక్స్ట్, హెల్త్ నో. Of adolescents girls, no my dear friends. First of all, you have to understand who are adult learners and who are adolescents. దీనికి సంబంధించి మనకు టీచింగ్ యాప్టిట్యూడ్ సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అడల్ట్ అండ్ అడోల్సెంట్స్ లెర్నర్స్ అన్నమాట. అడోల్సెంట్స్ అంటే మనకు మీడియం లెవెల్ పిల్లలు అన్నమాట. అంటే మరీ హైయర్ ఎడ్యుకేషన్ కాకుండా మరీ లోయర్ ఎడ్యుకేషన్ కాకుండా మీడియం. కానీ ఈ స్వయం ప్లాట్ఫామ్ అన్నది మనకు హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి. దిస్ ఈజ్ హైయర్ ఎడ్యుకేషన్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు అడోల్సెంట్ గర్ల్స్. ఓకే my dear friends, so statement 1 is correct, statement 2 is wrong. Statement 1 and 2 are true, perfectly wrong. Statement 1 and 2 are no. Statement 1 is correct. Yes, this is the answer. Statement 1 is correct, but statement 2 is false. Let's check it out. 8th one C, let's check it out. Perfectly correct my dear friends, perfectly correct. Okay, we'll move to the next concept, next question. Okay, which of the following statement is true in respect of computers? Which of the following statement is true in respect of computers? First of all ఏంటంటే, software is loaded in secondary storage from RAM and is executed by CPU. No, this is wrong. Next, software is loaded into RAM, correct. Software is loaded into RAM. Small chips ఉంటాయి కదండి, బ్లాక్ కలర్గా స్మాల్ చిప్స్ ఉంటాయి కదా, దాన్ని ROM అని చెప్తావు. ఫ్రమ్ సెకండరీ మెమొరీ, పర్ఫెక్ట్. అండ్ ఈజ్ దెన్ ఎగ్జిక్యూటెడ్ బై CPU. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మై డియర్ ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు కంప్యూటర్ ఫండమెంటల్స్. సో కంప్యూటర్ ఫండమెంటల్స్కి సంబంధించి క్వశ్చన్స్ చూడండి ఎన్నిసార్లు అడిగాడు. సో మనకు ఈ కంప్యూటర్ ఫండమెంటల్స్ అనేది డైరెక్ట్గా మనకు డిస్క్లోజ్ కాకపోయినా ఇందులో చాలా డెప్త్గా తీసుకెళ్తాడు. కంప్యూటర్ ఫండమెంటల్స్, ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్, సాఫ్ట్వేర్స్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ అడుగుతారు మై డియర్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి బి. సాఫ్ట్వేర్ ఈజ్ లోడెడ్ ఇన్ టు ర్యామ్ ఫ్రమ్ సెకండరీ స్టోరేజ్, దట్ మీన్స్ ఫ్రమ్ CDs కానివ్వండి, లేకపోతే ఫ్రమ్ డ్రైవ్స్ కానివ్వండి, అండ్ ఈజ్ దెన్ ఎగ్జిక్యూటెడ్ బై CPU. వెరీ గుడ్. We'll move to the next question and last question my dear friends. Yes, correct.
ఫ్రెండ్స్ లెట్స్ గో త్రూ ద లాస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 10th క్వశ్చన్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ కూడా మనకు యూజీసీ నెట్ 2020 క్వశ్చన్ పేపర్స్ నుంచి తీసుకోబడింది. సో ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని మ్యాథ్స్ ది ఫాలోయింగ్ ఇచ్చారు, దాంతోపాటు ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు మై డియర్ ఫ్రెండ్స్. అదంతా నేను తీసేశాను ఎందుకంటే స్పేస్ సరిపోదు కాబట్టి. మెయిన్ కంటెంట్ ఇక్కడ డిస్కస్ చేస్తాను చూడండి. ఇక్కడ మనకు 2 మ్యాథ్స్ ది ఫాలోయింగ్ ఇచ్చారు, ఒక పక్క కంప్యూటర్ టర్మ్స్ ఇచ్చాడు, దాని డిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఫ్రెండ్స్ ఈ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలోని అబ్రివేషన్స్ అండ్ కంప్యూటర్ టర్మినాలజీకి సంబంధించిన కాన్సెప్ట్ అన్నమాట. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్, నెక్స్ట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ వైడ్ వెబ్, నెక్స్ట్ వచ్చేసి డివైస్ డ్రైవర్, ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అన్నమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, కంప్యూటర్ ఫండమెంటల్స్లో ఆపరేటింగ్ సిస్టమ్స్కి సంబంధించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఇది కాంబినేషన్ ఆఫ్ కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ అబ్రివేషన్స్ అన్నమాట. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఒక డివైస్ని కంట్రోల్ చేయడం కోసం అందులో ఇన్స్టాల్ చేసే ఒక సాఫ్ట్వేర్ అన్నమాట. ఒక డివైస్, ఆ డివైస్ ఏంటి, కంప్యూటర్. ఖచ్చితంగా ఉబంటు అన్నది ఒక ఆపరేటింగ్ సిస్టము, లైనెక్స్ అన్నది ఒక ఆపరేటింగ్ సిస్టము. ఇన్ ద సేమ్ మ్యానర్ మైక్రోసాఫ్ట్ విండోస్ ఏదైతే ఉందో అది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టము. దీనికి సంబంధించి డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. దీనికన్నా ముందు ఎగ్జామినేషన్లో మొబైల్లో యూస్ చేసే ఆండ్రాయిడ్కి సంబంధించి అది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఐడియా ఫ్రెండ్స్. దానికి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడిగారు ప్రీవియస్ నెట్ ఎగ్జామినేషన్స్లో. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఈ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు. సో దీన్ని బట్టి మన ప్రిపరేషన్ కూడా ఏ రకంగా ఉండాలి దాన్ని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోండి. సో ఈ రకంగా చూసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి ఏ సర్వీస్ దట్ రన్స్ ఆన్ ది ఇంటర్నెట్. నో, ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ కరెక్ట్, ఇట్ ఈస్ అ సాఫ్ట్వేర్ దట్ హెల్ప్స్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ టు కంట్రోల్. నో, ఇది సాఫ్ట్వేర్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చింది కాబట్టి అది కాదు. నెక్స్ట్, సాఫ్ట్వేర్ దట్ కంట్రోల్స్ పెరిపెరల్స్ అండ్ అలోకేట్స్ మెమోరీ అండ్ ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ద ఆన్సర్ ఫార్ the first term operating system is a software that controls peripherals and allocates memory and processor time. Perfectly correct. Next, www world wide web. Tim Berners-Lee are the founders of this world wide web my dear friends. So world wide web, so already ఇది ఆక్యుపై అయిపోయింది కాబట్టి ఇది అయిపోయింది, వదిలేయండి దీన్ని. నెక్స్ట్, వరల్డ్ వైడ్ వెబ్ అంటే అది ఇంటర్నెట్కి సంబంధించింది. సో దిస్ ఈస్ ద ఆన్సర్, ఏ సర్వీస్ దట్ రన్స్ ఆన్ ది ఇంటర్నెట్. కరెక్ట్, దిస్ ఈజ్ ఏ సర్వీస్ దట్ రన్స్ ఆన్ ద ఇంటర్నెట్. నెక్స్ట్, డివైస్ డ్రైవర్స్. దీనికన్నా ముందు మనం కంప్యూటర్స్ కొంటే ఒక 10 years బ్యాక్ 15 years బ్యాక్ మనం పీసెస్ కొన్నాం అనుకోండి, దాని డ్రైవర్స్ సిడీ సపరేట్గా ఇచ్చేవారు. అంటే దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఆపరేటింగ్ సిస్టమ్ వేసిన తర్వాత కొన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ కూడా అందులో ఇన్స్టాల్ చేయాలన్నమాట. సో దిస్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ అంటే ఆటోమేటిక్గా మనకు దిస్ ఈజ్ సాఫ్ట్వేర్. నెక్స్ట్, ఐపీ అడ్రస్ చూడండి. దీనిపైన మనకు ప్రీవియస్ ఎగ్జామినేషన్లో 4 to 5 క్వశ్చన్స్ అడిగారు మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు లేటెస్ట్గా మనం యూస్ చేస్తున్న సిరీస్ ఏదైతే ఉందో IPv6 గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. దీనికన్నా ముందు యూస్ చేసేది IPv4, ఇప్పుడు యూస్ చేసేది IPv6 ఇంటర్నెట్ ప్రోటోకాల్ V6 అన్నమాట. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మై డియర్ ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఇంకా డెప్త్గా మీరు తెలుసుకుంటే మీకు ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఎటువంటి క్వశ్చన్ అయినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఇంటర్నెట్ ప్రోటోకాల్ సో డిఫైన్స్ నెట్వర్క్ అడ్రసెస్. సో దీని ద్వారా మన ప్రతి ఒక్క సిస్టమ్కి ఒక IP అడ్రస్ ఉంటుంది. IP అడ్రస్ అంటే బ్రిడ్జెస్, రూటర్స్, ఇంటర్నెట్ డివైజెస్ అనమాట. ఈ రిక్వైర్మెంట్స్, ఈ టూల్స్ ఉంటేనే ఇంటర్నెట్ పనిచేస్తుంది అనమాట. సో IP అడ్రస్ దీనికి సంబంధించి ఇట్స్ నెట్వర్క్ అడ్రస్ అండ్ ఇట్ ఈస్ యూజ్ ఫర్ రొటీన్ ప్యాకెట్స్. So the answer for this particular question is this one. Okay my dear friends, there is no confusion. Operating system, let us mark this A, B, C, D. Let us mark this 1, 2, 3, 4. ఇక్కడ చూసుకుంటే A వచ్చేసి 3, నెక్స్ట్ B వచ్చేసి 1, C వచ్చేసి 2, D వచ్చేసి 4. This is the answer for this particular question. So these are the questions asked in UGC NET 2020 examination paper 1.
సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని అప్డేట్స్ని తీసుకొస్తాను మై డియర్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ని నెట్ సెట్కి సంబంధించి నేను అప్లోడ్ చేస్తాను. వెరీ సూన్ వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ పేపర్ 2 ఆల్సో ఇన్ 20+ సబ్జెక్ట్స్ మై డియర్ ఫ్రెండ్స్. we already received the resumes of 100+ faculty. if you are also interested, ఈ మనకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి నాకు మెసేజ్ చేసి నాతో డైరెక్ట్గా యూ కెన్ టాక్ టు మీ ఆర్ యూ కెన్ చాట్ టు మీ డైరెక్ట్లీ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ అగైన్ విత్ మెనీ మోర్ వీడియోస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మన డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దిస్ ఈజ్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. జై హింద్.